హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ నాటుకోడి పులుసు రాగి సంకటి తయారు చేస్తాం ఫ్రెండ్స్. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ రాగి సంకటి తయారీకి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం. అది మనము రేషన్ బియ్యం అయినా పర్లేదు, మనం ఇంట్లో వాడుకునే బియ్యం అయినా పర్లేదు. ఇలా తీసుకుని వాటిని శుభ్రం చేసుకుని వాటిని ఏం చేయాలంటే ఒక అరగంట సేపు నానబెట్టాలన్నమాట. ఫ్రెండ్స్, రాగి సంకటి చాలా ఈజీ రెసిపీ. మనం అన్నం వండుకున్నట్టే వండుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎసరు పెట్టుకుని అందులో బియ్యం వేసి ఉడికించాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో మనం డైలీ వాడుకునే బియ్యం అయినా కావచ్చు, లేకపోతే రేషన్ బియ్యం అయినా కావచ్చు, ఏదైనా కానీ మనకి ఈ రాగి సంకటికి ఉపయోగపడతాయి. చూడండి, ఇక్కడ ఇలా మనము అన్నం వండుకున్నట్టే వండుకోవాలి. అయితే దీని కొలతలు ఏంటంటే, మనం ఏ గ్లాసు అయితే ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో రాగి పిండి తీసుకోవాలి. ఇది కొంచెం ఉడికిన మనం 8 గ్లాసులు వాటర్ పోయాలి. ఎందుకంటే రాగి పిండి కూడా వేస్తాం కాబట్టి అది కూడా ఉడకాలి. కాబట్టి ఆ వాటర్ ఆ క్వాంటిటీ అంటే 1 గ్లాస్ రైస్ 8 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. రైస్ ఇలా ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. రైస్ తీసుకున్నాము అదే గ్లాస్ తోటి రాగి పిండి తీసుకోవాలి. రాగి పిండి ఈ విధంగా కలపాలన్నమాట. కలిపితే 1 నిమిషం మూత పెట్టాలి. ఆ రాగి ఫ్లోర్ దాంట్లో మిక్స్ అయ్యే వరకు కూడా కొంచెం మూత పెట్టి తర్వాత మనము కలుపుకోవాలి. మూత పెట్టేసుకుని ఒక తెడ్డుతో కానీ దేనితో బాగా కలపాలన్నమాట. ఈ విధంగా మరి బాగా కలపాలన్నమాట. ఇంకా కొంచెం రాగి పిండి కలిపాము. ఎందుకంటే ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాసు రాగి పిండి సరిపోలేదు. ఒక గ్లాస్కి రైస్కి 2 గ్లాసులు రాగి పిండి వేయాలి. బాగా మిక్స్ చేయాలి. ఏం చేయాలంటే లైట్గా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. చూడండి, నెయ్యి వేసాము, చక్కటి ఫ్లేవర్ వస్తుంది నెయ్యి తగలగానే. ఈ నాటుకోడి పులుసు దీనికి బాగా కాంబినేషన్ అన్నమాట. పులుసు కానీ ఎగురు కానీ ఏదైనా నాటుకోడి రాగి సంకటి ఈరోజు సండే స్పెషల్ అన్నమాట. సాల్ట్ కొంచెం ఇంకా సరిపోలేదు, కొద్దిగా వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలో తీసుకుని చిన్న రౌండ్గా ఉండలా చేసుకోవాలి. ఫ్రెండ్స్, నాటుకోడి పులుసు కోసం మరి బాణలో ఇది పెట్టేసాము. తర్వాత కుక్కర్లో మాంసం తీసుకుని దాంట్లో పసుపు అది వేసి అల్లం వెల్లుల్లి వేసి దాన్ని కాసేపు మరి ఉడికించాలి. ఆ ఉడికించినటువంటి, ఎందుకంటే నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో ఉడికించిన తర్వాత ఆ ఉడికిన మాంసాన్ని ఇక్కడ ఉల్లి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేయాలన్నమాట. వేసిన తర్వాత బాగా కారం అది దట్టించాలి. కారం అది దట్టించిన తర్వాత ఇంకా మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, తర్వాత మళ్ళీ వెల్లుల్లి కూడా వేయాలి. కొంచెం వేసి మిక్సీ పట్టించాలి. ఆ మిక్సీ పట్టించిన జీడిపప్పు ఆ మసాలా పేస్ట్ అంతా కూడా తీసుకొచ్చి ఈ కూరలో వేయాలి. కూరలో వేసి బాగా ఉడికించాలన్నమాట. ఇంకా జీడిపప్పు పేస్ట్ నీళ్ళు కూడా వేయాలి. అంతే ఫ్రెండ్స్, నాటుకోడి పులుసు రెడీ. ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ రాగి సంకటి నాటుకోడి
ఇది వీడియో చేసాం ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోని మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.